5 శతాబ్దాలు వెనక్కి వెళ్తే ఆ రోజు రాయల పరిపాలనలో రాయలసీమ రతనాల సీమగా వెలుగొందేదని, రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి తటాకము కూడా జల కలతో కలకల్లాడుతూ నిండు కుండల్లా ఉండేవని, మంచి పాడి పంటలతో రాయలసీమ విరజిల్లేదని చరిత్ర మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి మనకి స్వతంత్రం వచ్చేంత వరకు, ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించేంత వరకు కూడా కరువు ప్రాంతంగా ఉండిపోయినటువంటి ఈ రాయలసీమకు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత రాయలసీమకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యతని గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అందిపుచ్చుకుని, అందుకే ఈ రోజు ఈవేళ ఎక్కడ ఏ రాయలసీమలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్టు చూసినా, ఏ రిజర్వాయర్ చూసినా కూడా ఒక తెలుగు గంగ, ఒక గాలేరు నగరి, ఒక హంద్రీనివా, ఒక కేసీ కెనాల్, ఒక ఏదైతే ఎల్ఎల్సి, హెచ్ఎల్సి, గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, మైలవరం, చిత్రావతి, జిడిపల్లి, గొల్లపల్లి, ప్రతి రిజర్వాయర్, ప్రతి ప్రాజెక్టు, ప్రతి కెనాల్, ఏ పేరు విన్నా కూడా అన్న ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తారనే విషయాన్ని స్పష్టంగా మనందరం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం.